వెండితెర నటి అయిన శిరీష రీసెంట్గా తన ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. తన భర్త నవీన్కి విడాకులు ఇచ్చినట్లుగా ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. మొగలి రేకులు, స్వాతి చినుకులు, మనసు మమత వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో నటించింది. ఈవిడికి ఒక బాబు కూడా ఉన్నారు. అయితే పరిస్థితుల కారణంగా తను భర్తతో విడిపోయినట్లుగా కూడా తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే. శిరీష ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. వారి పేర్లే సౌజన్య మరియు రజని. తెలంగాణలో సిరిసిల్లకు చెందిన శిరీష తెలుగులో ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించింది. మొగలి రేకులు సీరియల్లో సింధు పాత్రలో ఆమె సూపర్ గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత స్వాతి చినుకులు, రాములమ్మ, మనసు మమత, నాతిశరమి, కాంచనగంగ, చెల్లిగల కాపురం ఇలా ఎన్నో ధారావాహిక సీరియల్స్లో హీరోయిన్గా నటించింది. ఇక ఇద్దరు అక్కలు కూడా రచిత మరియు సౌజన్య కూడా సీరియల్ యాక్టర్స్ కావడం విశేషం. అలాగే కార్తీదీపం సీరియల్లో డాక్టర్ చారుశీల పాత్రలో కూడా సౌజన్య నటించింది. ఇక శిరీష ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో తనకు నచ్చిన వీడియోస్ చేస్తూ చాలా బిజీగా ఉంది. రీసెంట్గా యూట్యూబ్ ఛానల్లో 3 డెవిల్స్ అనే సిరీస్ కూడా మొదలుపెట్టింది. అసలు తన భర్తతో విడిపోవడానికి అసలు విషయం ఏమిటి అని రీసెంట్గా తెలియజేసింది. అది ఏమిటి అంటే, పెళ్లికి ముందు తన కుటుంబ పరిస్థితులు, తన పుట్టింటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగాలేదని, తను నటించిన సీరియల్స్ అంతా కూడా ఆ మనీ అంతా కూడా తన పుట్టింటికి సాయం చేస్తాను అనడంతో తన భర్త నవీన్ ఒప్పుకున్నారు. అలా శిరీష సీరియల్స్ చేస్తూనే తనకు వచ్చిన మనీని తన పుట్టింటికి సహాయపడుతూ వచ్చింది. ఆ తర్వాత శిరీష ప్రెగ్నెంట్ అవ్వటం, లావ్ అవ్వటం, తర్వాత తనకి కొన్ని సంవత్సరాల పాటు సీరియల్లో అవకాశాలు రాలేదు. అలాగా తన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండలేకపోవడంతో తన భర్త సాయం తీసుకుని తన భర్త మనీని తన పుట్టింటికి ఇచ్చి సాయంగా సపోర్ట్గా నిలిచింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత శిరీష సీరియల్స్లో నటిస్తాను అంటే తన భర్త నవీన్ ఒప్పుకోలేదు. సీరియల్స్ వద్దు, ఇంకా ఏమీ వద్దు, ఇంట్లోనే పిల్లవాడిని చూసుకో అని శిరీష భర్త నవీన్ చెప్పడంతో శిరీష వినలేదు. లేదు, నేను ఇంకా సీరియల్స్లో నటిస్తాను, నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటాను అని చెప్పడంతో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి నవీన్ మరియు శిరీష విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తన పుట్టింట్లో తన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ ఆర్థికంగా సాయం చేస్తూ, అలాగే కోర్టు కూడా బిడ్డ తల్లికే చెందాలని శిరీష వద్దని తనకు కొడుకు కూడా ఉంటున్నాడు. అందుకే శిరీష విడాకులు తీసుకున్నట్లుగా కూడా తెలియజేసింది. మరి శిరీష విడాకులు తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.